నుంచి 6 వచనములు మార్చి చదువుకుందాం. కీర్తన గ్రంథము 92 మొదటి నుంచి 6 వచనములు మార్చి చదువుకుందాం. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వర మండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డివి, నీ ఆలోచనలు అతి గంభీరములు. చాలు. ప్రభు సహాయ గ్రంథము 92వ అధ్యాయం చదువుతా వచ్చినాం కదా. బైబిల్ స్టడీలో సహోదరుడు డానీ గురువారం చెప్తా వచ్చినాడు. కీర్తనలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి? 150 ఉన్నాయి. ఎన్ని స్కందాలుగా విభజించబడింది అంటే ఎన్ని భాగాలుగా విభజించబడింది? 5 భాగాలుగా విభజించబడింది. మనం బైబిల్ స్టడీలో ధ్యానించిన ఆ 107వ దావీదు కీర్తన ఏ భాగంలో రాయబడింది? మర్చిపోయారు అప్పుడే. గురు విన్నారు, శుక్ర శని, అంతేనా? ఇవాళ ఆదివారం. ఎన్నో భాగంలో రాయబడింది? చదువుమా 107వ దావీదు కీర్తన ఏ గ్రంథంలో ఉంది? పంచమ స్కందం. అంటే ఎన్నో భాగం అది? 5వ భాగంలో రాయబడింది కదా. మన ధర్మశాస్త్ర గ్రంథంలో కూడా ఎన్ని గ్రంథాలు ఉన్నాయి? 5 గ్రంథాలు ఉన్నాయి. ఏం గ్రంథాలు ఆ పేర్లు? అట్లా అదే రీతిగానే కీర్తన గ్రంథము కూడా 5 భాగాలుగా విభజించబడింది. చాలా మంచిగా మీకు వివరణ సహోదరు డానీ ఇస్తా వచ్చినాడు. చాలా సంతోషం. అయితే మనం ఎంతగా బైబిల్ని ధ్యానిస్తామో దేవుడు మనకు అంతగా. ఈ దినాలు ఏమైపోయిందంటే ఈ యూట్యూబ్లు, ఈ వాట్సాప్లు వచ్చిన తర్వాత దాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అది మంచిది కాదు. విషయాలు తెలుసుకోవడానికి అది నీ సొంతంగా దేవుని సన్నిధిలో నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే అది నీ జీవితంలో ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది. మనం చూస్తూ ఉన్నాం కదా. కీర్తన గ్రంథం 92లో మనం చదువుతా వచ్చినాము. ఏంటంట? ఏం మంచిదంట? యెహోవాను స్తుతించుట మంచిది. ఎన్నిసార్లు రాయబడతా ఉంది అక్కడ? మంచిది మంచిది అని ఎన్నిసార్లు రాయబడతా ఉంది? 3 సార్లు రాయబడతా ఉంది. నిజమేనా? ఎన్నిసార్లు రాయబడుతుంది అక్కడ? 3 సార్లు రాయబడతా ఉంది. ప్రతి వచనము ఉన్న 3 వచనాలకు కూడా మంచిది 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 అనగా ప్రతి వచనములో కూడా ఏం రాయబడతా ఉంది? మంచిది. ఈ మంచిది అనే మాట మనం ఎక్కడ చూస్తాము? మొట్టమొదటిగా ఆదికాండంలో మనం చూస్తాం. ఎవరు చెప్పారు మంచిదని? దేవుడు చెప్పినాడు. ఏం మంచిది అన్నాడు? తాను కలగజేసింది మంచిది అన్నాడు. దేవుడు అంటా వచ్చినాడు కదా. ప్రతి దినము సృష్టిని చేస్తూ వచ్చినాడు. ఆ సృష్టిని దేవుడు చూస్తూ వచ్చినాడు. చూచిన దాన్ని దేవుడు ఏమంటా వచ్చినాడు? మంచిది అంటా వచ్చినాడు. అయితే ఇక్కడ కీర్తనాకారుడు అంటా ఉన్నాడు మంచిది అంటా ఉంటున్నాడు. ఏం మంచిదంట? యెహోవాను స్తుతించటం మంచిది. గమనించండి మాట. దేవుడు తాను చేసిన సృష్టిని తానే చూచి తానే అంటా వచ్చినాడు. ఏమన్నాడు? ఇది మంచిది అని దేవుడు చూచెను అని రాయబడతా ఉంది. అయితే కీర్తనాకారుడు అంటా ఉన్నాడు ఏంది మంచిది అంటా ఉన్నాడు? యెహోవాను స్తుతించుట మంచిది. కాబట్టి మనం మంచిది ఏంటి? మంచిది దేవుని స్తుతించుట మంచిది. ఇంకా మంచివి ఏమున్నాయి చెప్పండి? ఇంకా మంచిది ఏముంది? అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. ఏం అంటాడు అక్కడ? ప్రార్థనా విజ్ఞాపనములు చేయుట మంచిది. ఏం మంచిది? చదవండి తిమోతికి రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ అంటాడు. చదవండి అన్నమాట. 1 తిమోతికి రాసిన పత్రిక. చాలు. ఏంది మంచిదంట? ఇది మంచిది. ఏంది మంచిది? రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చేయుట మంచిది. ఇంకా మంచిది ఉంది. ఏంటి మంచిది? ఇంకా అనేకమైన ఉన్నాయి. ఇంకొక మంచిది నేను చూపిస్తాను చూడండి. సంఖ్యాకాండము ఏమ్మా
అధ్యాయం కూడా చెప్తోంది సహోదరి. సంఖ్యాకాండము 24వ అధ్యాయం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి వచనం చదవండి. చాలు. బిలాము ఏం తెలుసుకున్నాడంట? ఏం తెలుసుకున్నాడు? ఇశ్రాయేలీలను దీవించుట మంచిదని తెలుసుకున్నాడు. ఎందుకు అంటే చూడండి, 9వ వచనం రాయబడుతూ ఉంది, చదువు. చాలు. బిలాము ఏం తెలుసుకున్నాడంటే ఇశ్రాయేలుని దీవించేవారు ఏం చేయబడతారంట? దీవింపబడతారు. ఇశ్రాయేలులను శపించేవారు ఏం చేయబడతారంట? కాబట్టి మనము దీవించబడాలంటే ఏం చేయాలా? దేవుని ప్రజలను ఏం చేయాలి? మనము దీవించాలా. మనము దీవించబడాలంటే దేవుని ప్రజలను ఏం చేయాలి? మనము దీవించాలి. కాబట్టి ఎవరిని శపించొద్దండి. అత్త కోడలు కానీ కోడలు అత్తలు కానీ ఒకరినొకరు శపించొద్దండి. బిలాము తెలుసుకున్నాడంట. ఏం తెలుసుకున్నాడు? ఇశ్రాయేలును దీవించుట మంచిది. కోడలు అనుకోద్దు, ఈ అత్త ఎప్పుడు పోతే మంచిదా అని అనుకోవద్దు. లేకపోతే అత్త ఈ కోడలు ఇలాంటిది ఎందుకని అనుకోవద్దండి. దేవుని వాక్యం చెప్తా ఉంది. బిలాము అంటా ఉన్నాడు, ఏం తెలుసుకున్నాడంట? ఇశ్రాయేలులను దీవించుట మంచిది. మంచిది ఏంటి? దీవించేది. కాబట్టి ఎవరిని శపించొద్దు. ఎవరిని కూడా మనం ఏం చేయకూడదు? మనసులో కూడా శపించొద్దు. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం చెప్తా ఉంది, నిన్ను దీవించువాడు, నువ్వు అత్తని దీవిస్తే కోడలు ఏం చేయబడుతుంది? దీవించబడుతుంది. అత్త కోడలు దీవిస్తే అత్త ఏం చేయబడుతుంది? దీవించబడుతుంది. కాబట్టి దీవించబడాలంటే మనం ఏం చేయాలా? దీవించాలి. ఎవరిని దీవించాలా? నిన్ను దీవించే వాళ్ళని కాదు. ఎవరిని దీవించాలా? దేవుని ప్రజలను. ఎవరైనా సరే తను రక్షణ పొందినాడు అంటే ఆ వ్యక్తిని మనం ఏం చేయాలా? దీవించాలి. నయ్యా నువ్వు 100 ఏండ్లు బ్రతుకుదుగాక, దేవుడు నిన్ను దీవించునుగాక. ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే నీవు దీవించబడాలంటే ఇంకో వ్యక్తిని ఏం చేయాలి? దీవించాలి. బట్ నేను మనం చదువుతున్నప్పుడు ఈ మాట నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంటే నేను ఎవరిని దీవించలేదు. అయితే ఆ మాట బిలాము అంటా వచ్చినాడు. ఏంటంటే ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని ఏం చేసినాడంట? తెలుసుకున్నాడు. ఒకప్పుడు ఆయనకి తెలియదు. ఎవరిని శపిస్తే వాళ్ళు ఏం చేయబడతా వచ్చినారు? శపించబడతా వచ్చినాడు. ఎవరిని దీవిస్తే వారు దీవించబడతా వచ్చినారు. కాబట్టి అతనికి తెలియదు అనమాట. తెలియదు కనుకనే తను వచ్చినాడు. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి, కన్నులు తెరవబడ్డాయి. తెలుసుకున్నాడు. ఏం తెలుసుకున్నాడు అంటే అయ్యా ఇశ్రాయేలును దీవించుట మంచిది. కాబట్టి మనం కూడా తెలుసుకోవాలి. ఏమని తెలుసుకున్నాము? ఇశ్రాయేలులను అనగా దేవుని ప్రజలను దీవించుట మంచిది. కాబట్టి నీ జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని కూడా నువ్వేం చేయొద్దు? శపించకూడదు. ఎందుకంట నిన్ను శపించేవాడు అది నువ్వు ఒకరిని శపించినావంటే ఏం చేస్తారు వాళ్ళు? నువ్వేం చేయబడతావు? అది మరి నీకు శాపం రావాలంటే ఏం చేయాలి? నువ్వు ఇంకొకరిని శపించాలి. నీకు దీవెన రావాలంటే నువ్వేం చేయాలి? ఇంకొకరిని దీవించాలి. నా మాటలు కాదు ఇవి, నేను ఎక్కడో చూసి కాదు. నేను మన చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. కాబట్టి నేను కూడా తీర్మానించాను. అంటే ఇంతవరకు ఎప్పుడు నేను ఎవరిని శపించలేదు, ఎవరి యొక్క నాశనాన్ని మనం కోరుకోలేదు. కానీ దేవుని వాక్యం రాయబడుతుంది. ఏంది మంచిదంట? ఏం మంచిదంట? దేవుని స్తుతించడం మంచిది. రెండోది ప్రార్థన చేయటం మంచిది. మూడోది ఏంటి? ఇశ్రాయేలీలు అంటే ఎవరు? దేవుని ప్రజలు, దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలు. ఏం చేయబడిన వారు? వారు ఆశీర్వదింపబడిన వారు. కనుక వారిని మనం ఏం చేయాలి? దీవించాలి. కాబట్టి ప్రభు అబ్రహాముతో అంటా వచ్చినాడు. చూడండి మాట చదవండి. ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం మనందరం చదువుదామా? ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నిన్ను నామమును గొప్ప చేయుదును. నువ్వు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని. అది ప్రభు అబ్రహాంతో ఏమన్నాడు? అబ్రహామా, ఎవరైతే నిన్ను దీవిస్తారో వారిని నేనేం చేస్తా? దీవిస్తా. ఎవరు నిన్ను శపిస్తారో వారిని నేనేం చేస్తా? శపిస్తా. ఇంతవరకు ఎవరినైనా మీరు ఎవరైనా శపించింటే ప్రభు దగ్గర క్షమాపణ అడగండి. ప్రభు నేను వాళ్ళని శపించి నేను శాపం తెచ్చుకున్నానయ్యా,
నీ వాక్యం ఏం చెప్తా ఉంది? అబ్రహామా, నిన్ను శపించేవారు నేనేం చేస్తా? అది నిన్ను శపించేవారిని నేను మేలు చేస్తానని దేవుడు చెప్పలా. ఏం చేస్తాడంట? నిన్ను శపించిన వారిని నేనేం చేస్తాను? శపిస్తా. దూషించిన వారిని కూడా. ప్రభు అంటా ఉన్నా, నిన్ను దూషించు వానిని మనం ఎవరిని ఏం చేయకూడదు? దూషించకూడదు. ఎందుకు? దూషిస్తే ఎందుకు వస్తుందంట? ఎవరు శపించేది? దేవుడు. కయ్యూను అంటాడు కదా, నా మీద వచ్చిన శాపం. చూడండి, మాట చదువుదాము. ఆదికాండము 4వ అధ్యాయము 12-13 వచ్చిన చదువుదామా? 11 వచ్చిన చదువుదాం. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద ఉండకుండా నువ్వు శపింపబడిన వాడవు. నువ్వు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారమును ఇక మీదట నీకు ఇయ్యదు. నువ్వు భూమి మీద దిగులు పడుచు దేశదిమ్మరువై ఉండువనెను. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. కయ్యూను అంటా ఉన్నాడు, దేవుని చేత శాపం పొంది తనంటా ఉన్నాడు, నేను పొందిన దోష శిక్ష ఎలాంటిది? భరింపలేనంత గొప్పది. కాబట్టి అబ్రహాముతో దేవుడు అన్నాడు, అబ్రహామా, నిన్ను దూషించేవారు నేనేం చేస్తా? శపిస్తా. కాబట్టి ఎవరిని మనం ఏం చేయకూడదు? దూషించకూడదు. ఎందుకు దూషించకూడదు? ఎందుకు దూషించకూడదు? పలకండి. ఎందుకు దూషించకూడదు? శాపం వస్తుంది. ఎక్కడి నుంచి శాపం వస్తుంది? కాబట్టి దేవుని దగ్గర నుంచి మనకి శాపం రావాలన్నా ఆశీర్వాదం రావాలన్నా? మనకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలి? మనం ఇతరులను ఏం చేయాలా? దీవించాలా. ఇతరులను మనం ఏం చేయకూడదు? శపించకూడదు. ఇవి 2 హెచ్చరికలు మనసులో పెట్టుకోండి. కొన్నిసార్లు ఎందుకంటే కోపం పుట్టించే పనులు చేస్తారు. మనం దూషించినామంటే ఏమొస్తుంది? మనకి శాపం వస్తుంది. కొన్నిసార్లు మనల్ని వారు ఎంతో హింసిస్తారు. దాన్ని బట్టి మనం వాళ్ళని శపిస్తే మనకేమొస్తుంది? మనకేమొస్తుంది? శాపం వస్తుంది. కాబట్టి మనం ఏం చేయకూడదు? మనకు ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా? ఇతరులను ఏం చేయాలా? దీవించాలా. మనం ఇంకా ఏం చేయాలా? ఇతరులను మనము దూషించకూడదు. ఇతరులను మనం ఏం చేయకూడదు? ఇది మన భాగం కాదు, కానీ నేను మన డైలీ పోస్ట్ చదువుతూ ఉంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచన అన్నమాట. కాబట్టి ఏది మంచిది? ఇశ్రాయేలు ప్రజలను దీవించుట మంచిది, వారిని శపించుట మంచిది కాదనమాట. సరేనా? మన ఈ దినాన్ని మనం ప్రభు సన్నిధికి వచ్చినాం కాబట్టి దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఏంటంటే యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది, యెహోవాను స్తుతించుట మంచిది. 3 సార్లు కీర్తనగాడు చెప్తా ఉన్నాడు. అనగా ఖచ్చితంగా చెప్తా ఉన్నాడు. ఏ మాత్రము కూడా అనుమానం లేకుండా తాను చెప్పగలుగుతూ ఉన్నాడు. 3 సార్లు చెప్తా ఉన్నాడు అంటే ఏమిటది? అందులో సందేహము లేదు. యెహోవాను స్తుతించుట మంచిది. ఎందుకు మంచిది అంటా ఉన్నాడంటే చూడండి, ఆ భాగం చదవండి, కింద భాగము. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను. ఎందుకు ప్రభుని స్తుతించటం మంచిదంట? దేవుడు తన పక్షమున చేసిన కార్యమును బట్టి దేవుడు ఆ వ్యక్తికి ఏం చేస్తా ఉన్నాడు? దేవుడు చేసిన కార్యము ద్వారా ఆ వ్యక్తికి సంతోషం కలుగుతూ ఉంది. ఆ సంతోషమును బట్టి ఆ భక్తుడు అంటా ఉన్నాడు, ప్రభువా యెహోవా నిన్ను స్తుతించుట మంచిది అంటూ 6వ వచనం చదవండి. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వేచించరు అని అంటా ఉన్నాడు. దేవుని స్తుతించేది మంచిదని ఎవరు వివేచించరంట? అవివేకులు, బుద్ధిహీనులు గ్రహింపరు అని రాయబడతా ఉంది. చూడండి, ఒక మాట చూస్తూ వచ్చినట్లయితే 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 2 సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. రాగా తన మనసులో అతన్ని ఎవరు హీనపరిచింది?
మీకాలు ఎవరు? దావీదు యొక్క భార్య. దావీదును ఏం చేసిందంట? హీనంగా చూచింది. ఎందుకు హీనంగా చూస్తూ ఉందంటే, దావీదు ఏమైనా తప్పు చేశాడా? దావీదు ఏదైనా చేయరాని పొరపాటు చేశాడా? దావీదు ఏమైనా పాపం చేశాడా? అక్కడ దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని మందసము ఎదుట ఏం చేస్తూ ఉన్నాడు? గంతులు వేస్తూ ఉన్నాడు, నాట్యం ఆడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఉంటే, దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉంటే, మీకాలు ఏమంటా ఉంది? దావీదుని గురించి ఏం చేస్తూ ఉంది? హీనంగా అంటా ఉంది. అంటే ఆమెకు బుద్ధి లేదు. ఆమెకేం లేదు? బుద్ధి లేదు. దావీదు దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉన్నాడు. దావీదు దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఉన్నాడు. అయితే మీకాలు ఏమని చేస్తూ ఉంది? దావీదు గురించి హీనంగా మాట్లాడుతూ ఉంది. చూడండి, ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే 6వ అధ్యాయము 21వ వచనం. చేసి తిని యెహోవా సన్నిధిని నేను దావీదు యెహోవా సన్నిధిని ఆడడానికి, నాట్యం ఆడడానికి ఒక కారణం ఉంది. ఏంటి ఆ కారణము? దేవుడు తనని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. దేవుడు తనను ఏర్పరచుకున్న దానిని బట్టి దావీదు ఏం చేస్తూ ఉన్నాడు? దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉచ్చయిస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. అయితే మీకాలు ఈ విషయం ఆమెకు అర్థము కాలేదు. కీర్తన గ్రంథంలో రాయబడుతుంది కదా, ఏంటంటే వాళ్ళు అవివేకులు దానిని గ్రహింపరు. దావీదు ఎందుకు నాట్యం ఆడుతూ ఉన్నాడో, దావీదు ఎందుకు గంతులు వేస్తూ ఉన్నాడో, దావీదు దేవుని సన్నిధిలో ఎందుకు నాట్యం ఆడుతూ ఉన్నాడో మీకాలు గ్రహించలేదు. దావీదు అంటా ఉన్నాడు, అమ్మా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. చూడండి, ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడంటే, కీర్తన గ్రంథము 78వ అధ్యాయం. దావీదు కీర్తన 78:70 వచనం. చాలు, అక్కడ రాయబడుతూ ఉంది. ఎక్కడి నుంచి దావీదును పిలిచినాడంట? గొర్రెల దొడ్లలో ఉన్నాడు, గొర్రెల వెంబడి ఉన్నాడు, గొర్రెలలో ఉన్నాడు. గొర్రెల దొడ్డలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. యెషయి కూడా, తన తండ్రి అయిన యెషయి కూడా అంటాడు కదా, దావీదు విషయంలో ఏమంటాడు? కడసారి వాడు ఉన్నాడు, అతడు ఎక్కడున్నాడంట? గొర్రెలను కాస్తా ఉన్నాడు, గొర్రెల దగ్గర ఉన్నాడు, గొర్రెలతో సహవాసం చేస్తూ ఉన్నాడు, గొర్రెలతో కలిసి ఉంటా ఉన్నాడు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యం రాయబడుతుంది కదా, మనమందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతాం. కాబట్టి గొర్రె యొక్క స్వభావం ఏంటంటే, ఏం చేసినారంటే, గొర్రెలు ఏమైపోయినాయి? దారి తప్పిపోయినాయి, త్రోవ తప్పిపోయినాయి. మీరందరూ, మనమందరము కూడా గొర్రెల వలె దారి తప్పిపోయిన వారం. అంటే గొర్రె దేని చూపిస్తూ ఉంది అంటే, మనమందరము కూడా త్రోవ తొలగిన వారమని చూపిస్తూ ఉంది. దావీదు గొర్రెల వెంబడి ఉన్నాడు అంటే, దావీదు కూడా త్రోవ తొలగిపోయిన వాడిగా ఉన్నాడు. మనమందరము కూడా దారి తొలగిపోయిన వారంగా ఉన్నాం. ఏ దారి అది? దేవుని యొద్ద నుండి మనము తొలగిపోయినాం. చూడమాట రాయబడుతుంది, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. అందరూ కూడా త్రోవ తప్పి ఏమైపోయారంట? పనికి మాలిన వారే. కాబట్టి గొర్రెలు ఏం చూపిస్తూ ఉన్నాయంటే, త్రోవ తప్పిపోయిన స్థితిని చూపిస్తూ ఉన్నాయి. ప్రభు కూడా చెప్పిన ఉపమానులు అంటాడు కదా, ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉండగా ఒక గొర్రె ఏం చేయబడిందంట?
తప్పిపోయింది. గొర్రె ఏం చేయబడింది? తప్పిపోయింది. ఎక్కడి నుంచి తప్పిపోయింది? యజమానుని యొద్ద నుండి తప్పిపోయింది. అనగా దేవుని యొద్ద నుండి ఈ గొర్రె తప్పిపోయింది. గొర్రె దేన్ని చూపిస్తూ ఉందంటే మానవుడు తప్పిపోయిన స్థితి అని చూపిస్తూ ఉంది. కాబట్టి ప్రభువు అంటా వచ్చినాడు కదా. చూడండి ఆ మాట చదువుదాము. మత్తయి యోహాను సువార్త, యోహాను సువార్త 10వ అధ్యాయము. యోహాను సువార్త 10వ అధ్యాయము యోహాను సువార్త 10వ అధ్యాయము 16వ వచనం చదవండి. చాలు. ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను నాకు కలవు. అంటే వేరే గొర్రెలంటే కసాపంలో ఉన్న గొర్రెలనా? కాదు. ఆ గొర్రెలంటే ఎవరు? మనమే, మనుషులమే. కాబట్టి దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు, గొర్రెల యొద్ద ఉన్నాడు, గొర్రెల వెంబడి ఉన్నాడు. ఆ గొర్రెలు ఎలాంటివి? అవి తప్పిపోయిన గొర్రెలు. కాబట్టి నీవు నేను మనమందరము కూడా తప్పిపోయి ఉండగా, దేవుని సన్నిధి నుండి మనమందరము తొలగిపోయి ఉండగా, మనమందరము కూడా పనికి మాలిన స్థితిలో ఉండగా, మేలు చేయలేని స్థితిలో ఉండగా దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఏర్పరచుకున్నాడు. ఇంకా రాయబడుతుంది, తన తండ్రి అంటాడు దావీదు కడసారివాడు. ఎవరంటే దావీదు అనగా చివరివాడు, అనగా ఎన్నిక లేనివాడు. మనకు తెలిసిన విషయమే. సమూయేలు యెషయితో అంటాడు, నీ కుమారులను నువ్వు సిద్ధపరచు, దేవుని కొరకు నేను బలి ఇవ్వడానికి వచ్చినానన్నప్పుడు యెషయి ఏం చేశాడు? తన కుమారులందరినీ ఏం చేయాలి? తను సమకూర్చాలి. తన కుమారులందరినీ అన్నప్పుడు తన కుమారుడుగా ఎంచబడిన దావీదును కూడా తాను ఆ బలి అర్పణకు పిలవలసి ఉండగా యెషయి ఏం చేస్తా ఉన్నాడు? తన కనిష్ఠుడైన కుమారుని దావీదుని ఏం చేయలేదు? పిలవలేదు. అంటే ఏమని అర్థము? తండ్రి దృష్టిలో దావీదు ఎన్నిక లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు నేను మనము కూడా ఎన్నిక లేని వారము. దేవుని వాక్యం రాయబడుతుంది కదా. చూడండి ఆ మాట చదువుదాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం చదవండి. చాలు. మనుషుడు ఏ పాటివాడు? దేవుని దృష్టిలో మనుషుడు ఏ పాటివాడు అంటే ఎన్నిక లేనివాడు. యెషయి తన కుమారుడైనటువంటి కనిష్ఠుడైనటువంటి కుమారుడైన దావీదును పిలవలేదు. ఎందుకు పిలవలేదు? యెషయి అనుకున్నాడు గొర్రెలు కాసేవాడు దేనికి పనికి రాడు అనుకున్నాడు. అయితే దేవుని దృష్టిలో నీవు నేను మనము కూడా ఎన్నిక లేని వారం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, కీర్తన గ్రంథము 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? అనగా మనుషుడు ఎన్నిక లేనివాడు. దేవుని దృష్టిలో మనుషుడు ఎన్నిక లేనివాడు. కనుకనే యెషయి తన కనిష్ఠుడైనటువంటి కుమారుని బలి అర్పణ నాడు పిలవలేకపోతా వచ్చినాడు. కారణం ఏంటంటే చివరివాడు, కడసారివాడని దావీదును తన తండ్రి అయినటువంటి యెషయి బలి అర్పణకు పిలవలేదు. అంటే ఏం చేయబడుతున్నాడంటే మానవుడు ఎన్నిక లేని వాడు. కాబట్టి మొట్టమొదటిగా దావీదు ఎవరు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. గొర్రెలు దేన్ని చూపిస్తూ ఉన్నాయి? తప్పిపోయిన స్థితిని చూపిస్తుంది. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, దావీదు ఎవరంట? కడసారివాడు, అనగా ఎన్నిక లేనటువంటి వాడు. నీవు నేను మనము కూడా తప్పిపోయిన స్థితిలో వచ్చినాం. నీవు నేను మనము దేవుని దృష్టిలో ఎన్నిక లేని వారిగా వచ్చినాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము
ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 7వ వచనం. మిమ్ముని ఏర్పరచుకొనలేదు, సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. లెక్కకు మనం ఎలాంటి వారమంట? కనుకనే రాయబడుతుంది, మానవుని స్థితి త్రాసులోని ధూళి వంటి వారు. ఎలాంటి వారమంట మనము? త్రాసులో ధూళి లాంటి వారు. అంటే త్రాసులో ఉన్నటువంటి ధూళిని ఏం చేస్తాడు? చెదరగొట్టబడుతుంది అన్నమాట. కాబట్టి జ్ఞాపకం చేయబడతా ఉంది, మానవుడు లెక్కకు తక్కువైనటువంటి వాడు. ఎలాంటి తక్కువ? త్రాసులో ఉన్న ధూళితో సమానం. కాబట్టి అలాంటి వారిని దేవుడు ఏర్పరచుకుంటా వచ్చినాడు. కనుకనే దావీదు అంటా ఉన్నాడు, ఇంకొక మాట చెప్తా ఉన్నాడు చూడండి, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 21వ వచనం చదవండి. నీ తండ్రిని అతని సంతతిని విసర్జించి. చాలు. దావీదు మీకాలుతో అంటా ఉన్నాడు, అమ్మ నీ తండ్రిని దేవుడు ఏం చేసినాడు? విసర్జించినాడు, త్రోసివేసినాడు. అనగా సౌలు ఎలాంటి స్థితిలో ఉన్నాడు? రాజుగా ఉన్నాడు. రాజు అయినటువంటి సౌలును దేవుడు ఏం చేశాడు? విసర్జించినాడు, త్రోసివేసినాడు. కాబట్టి దేవుడు రాజుగా ఉన్నటువంటి సౌలును త్రోసివేసి కడసారి వాడైన, ఎన్నిక లేని వాడైన, తప్పిపోయిన గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. చూడండి, రాయబడుతుంది కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనం చదవండి. జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రి వారిని దేవుడు. ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు దేవుడు? వెర్రి వారిని, రాజులను దేవుడు ఏం చేసినాడంట? త్రోసివేసినాడు. దావీదు అంటా ఉన్నాడు, నీ తండ్రి అయిన సౌలును దేవుడు ఏం చేసినాడు? విసర్జించినాడు. అనగా రాజుగా ఉన్నటువంటి సౌలును దేవుడు విసర్జించినాడు. అంటే ఘనులైన వారిని దేవుడు ఏం చేసినాడు? విసర్జించినాడు. విసర్జించి ఎవరిని ఏర్పరచుకుంటున్నాడంట? లోకంలో నుండి వెర్రి వారిని దేవుడు. అనగా వెర్రివారైన నిన్ను, నన్ను, మనలను ఏం చేసినాడు? దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకా మనం చూసి వచ్చిన చదవండి. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు దేవుడు? వెర్రి వారిని, బలహీనులైన వారిని, ఇంకా ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి దావీదు అంటా ఉన్నాడు మీకాలుతో, అమ్మ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. దావీదు ఎవరు? మొట్టమొదటిగా గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. గొర్రె దేన్ని చూపిస్తూ ఉంది? తప్పిపోయిన స్థితిని చూపిస్తూ ఉంది. తప్పిపోయిన స్థితిని చూపిస్తూ ఉంది. దేవుని మార్గం నుండి తొలగిపోయిన స్థితిని చూపిస్తూ ఉంది. రెండోదిగా మనం చూస్తూ ఉన్నాము, దావీదు ఎవరంట? కడసారి వాడు, ఎన్నిక లేని వాడు అన్నమాట. కాబట్టి నీవు, నేను, మనము కూడా దేవుని దృష్టిలో ఎన్నిక లేనటువంటి వారు. మూడోదిగా మనం చూస్తూ ఉన్నాము, దావీదు అంటా ఉన్నాడు కదా, అమ్మ నీ తండ్రిని దేవుడు ఏం చేసినాడు? విసర్జించినాడు. అంటే కదా సౌలు ఎవరు? రాజును దేవుడు ఏం చేసినాడు? విసర్జించేసినాడు, త్రోసివేసినాడు. అది పౌలు భక్తుడు అంటా ఉన్నాడు ఏంటంటే, అమ్మ అయ్యలారా, దేవుడు ఘనులైన వారిని దేవుడు ఏం చేసినాడు? విసర్జించినాడు. ఎవరిని విసర్జించి ఎన్నిక లేని, జ్ఞానము లేని, వెర్రివారైన, బలహీనులైన వారిని దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి నీవు, నేను, మనమందరము కూడా త్రోవ తప్పిపోయిన స్థితిలో ఉంటిమి.
దేవుని దృష్టిలో ఎన్నిక లేని స్థితిలో ఉంటిమి, ఇంకా వెర్రివారిగా ఉంటిమి, బలహీనులుగా ఉంటిమి, ఎన్నిక లేని వారిగా ఉంటిమి. అలాంటి మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, రాయబడుతుంది యోహాను సువార్త 15వ అధ్యాయము. యోహాను సువార్త 15వ అధ్యాయము 16వ అది కాదమ్మా 19వ వచనం చదమ్మా. కారు, నేను మిమ్మును లోకములో నుండి, ఎక్కడి నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడంట? లోకములో నుండి. లోకంలో ఎవరున్నారు? ఘనులున్నారు, గొప్పవారు ఉన్నారు. అలాంటి వారిలో నుండి వెర్రివారమైన మనలను, తృణీకరింపబడిన మనలను, ఎన్నిక లేని మనలను దేవుడు ఏర్పరచు. ఇంకో రెండో మాటగా మనం చూస్తూ వచ్చినట్లయితే, లోకము దేవుని దృష్టిలో చెడిపోయి ఉండేది. చూడమ్మా, చదువుదాము. ఆదికాండము, ఆది చదువు అందరూ తీసి చదువుదాము ఉండండి. ఆది 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? 12వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 12వ వచనం అందరూ చదువుదామా. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉండేది. ఏమైపోయారంట? దేవుని దృష్టిలో చెడిపోయారు. చెడిపోయారంటే ఏంటంట? తమ మార్గమును ఏం చేసుకున్నారంటే వాళ్ళు చెరిపివేసుకున్నారు. అనగా దేవుని మార్గము నుండి, దేవుని పరిశుద్ధ మార్గము నుండి మానవుడు తప్పిపోయి చెడిపోయిన వాడుగా ఉన్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, అయ్యా లోకములో నుండి నేను మిమ్మలను, అనగా లోకం దేని చూపిస్తూ ఉంది? చెడిపోయి అంటాడు. అనగా చెడిపోయిన ఈ లోకములో చెడిపోయిన ఈ లోకంలో నుండి ప్రభువు నన్ను మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రభువును ఆరాధించాలి. ప్రభువా, చెడిపోయిన ఈ లోకంలో నుండి నువ్వు నన్ను ఏర్పరచు. ఏర్పరచుకున్న అనే విషయం నుంచి ఒక భక్తుడు ఏమంటాడంటే, క్రికెట్ టీముకు ఎంతమంది కావాలి? 11 మందా? ఎంతమంది క్రికెట్ ఆడేవాళ్ళు లేరా? ఎంతమంది కావాలి మొత్తం క్రికెట్ టీం? ఒక టీంలో ఎంతమంది ఉంటారు? 11 మందా? 11ఏనా? నిజమేనా? డౌట్ వచ్చిందా నాకు? సరే, ఎంతమంది ఉంటారు? 11. సో ఒక పాకిస్తాన్తో టీం ఆడాలంటే ఎట్లాంటి వాళ్ళు ఏర్పరచుకుంటారు? ఎలాంటి వాళ్ళు కావాలా? మంచి స్పిన్నర్సు, ఫాస్ట్ బౌలర్సు, ఇంకా మంచి బ్యాడ్మింటన్స్, అందరూ ఉన్న టీమునే ఏం చేస్తారు? ఏర్పరచుకుంటారంటే సెలెక్ట్ చేస్తారు. అంటే ఆల్రెడీ అక్కడ క్రికెట్ టీం ఉంది. మనం ఇండియాలో ఎంతోమంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే ఎవరిని ఏర్పరచుకుంటారు? 11 మందిని ఏర్పరచుకుంటారు. ఆ 11 మంది ఎలాంటి వారిగా ఉండాలా? మంచి బౌలర్ ఉండాలా, మంచి కీపర్ ఉండాలా, మంచి బ్యాట్స్మెన్ ఉండాలా, మంచి స్పిన్నర్, ఆల్రౌండర్ ఉండాలా. సిస్టర్ చెప్పింది ఆల్రౌండర్ ఉండాలా. ఆల్రౌండర్ ఉంటేనే సెలెక్ట్ చేస్తాం. అయితే దేవుడు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? ఆల్రౌండర్స్ని సెలెక్ట్ చేసుకున్నాడా? ఎవరిని సెలెక్ట్ చేసుకున్నాడు? ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. ఇంకా ఎవరిని చేసినాడు? బలహీనులు ఏర్పరచుకున్నాడు. ఇంకా తృణీకరింపబడిన వారిని ఏర్పరచు. ఇంకా ఎవరిని ఏర్పరచుకున్నాడు? చెడిపోయిన వారిని. చూడండి, దేవుడి సెలెక్షన్ అంతా డిఫరెంట్. మనుషుల సెలక్షన్ డిఫరెంట్, దేవుని సెలక్షను డిఫరెంట్. మనుషులంతే రంగు ఉండాలా, ఎత్తు ఉండాలా, లావు ఉండాలా, హైట్ ఉండాలా, డబ్బు ఉండాలా, బలం ఉండాలా, పోషించే స్థితి ఉండాలా, ఇవన్నీ మనిషి చూస్తాడు. అయితే దేవుడు ఏం చూసినాడు? వెర్రి వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని, విసర్జింపబడిన వారిని, ఇంకా బలహీనులను, త్రోవ తప్పిపోయిన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఉదయకాలంలో ప్రభువును మనం ఏం చేయాలా? ఆరాధన. ఏమి సెలెక్ట్ నాలాంటి ఏర్పరచుకున్నారనుకో, నేనేం చేయాలా? ఆ క్రికెట్ టీంలో నన్ను పిలిచినారనుకో, ప్రసాద్ని రా అన్నారనుకో, నేనేం చేయాలా? ఏం చేస్తాను? నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాను. నాకు బ్యాట్ పట్టుకునేది రాదు, బౌలింగ్ చేసేది రాదు, క్రికెట్ ఆడేది నాకు రాదు. అప్పుడు నేనేం చేస్తాను? ఎంతో గొప్పగా ఫీల్ అవుతాను. కాబట్టి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే, బ్రహ్మ నన్ను దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి తాను గొప్పగా దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు?
ఆనందిస్తూ ఉన్నాడు, గంతులు వేస్తూ ఉన్నాడు, సంతోషముతో ఉత్సాహముగా నాట్యం ఆడుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే బలహీనుడైన నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, వెర్రివాణైన నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు, విసర్జింపబడిన నన్ను దేవుడు బలహీనుడైన నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడని తన స్థితిని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో, ప్రభువా ఇలాంటి స్థితిలో లోకంలో ఆల్రౌండర్ని ఏర్పరచుకుంటుంది. నేను అన్ని విషయాలలో ఏ విషయంలో కూడా నేను ఎన్నికకు రానివాణ్ణి, అలాంటి నీవు నన్ను ఏర్పరచుకున్నావు అని దేవుని సన్నిధిలో ఏం చేస్తూ ఉన్నాడు? తాను నాట్యం ఆడుతూ ఉన్నాడు, తాను దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఉన్నాడు. అయితే మీకాలు ఏం చేస్తూ ఉంది? ఏం చేసింది? ఇవన్నీ ఆమె తెలియదు, ఆమె వివేచించలేదు, ఆమె ఆలోచన చేయలేదు. అయ్యో నా భర్త నాట్యం ఆడడానికి కారణం ఏంటని ఆమె గ్రహించలేదు. ఆమె ఏం చేస్తూ ఉంది? హీనపరుస్తాను. చాలాసార్లు మనము దేవుని బిడ్డలు ఆరాధిస్తూ ఉంటే, ప్రభువా నువ్వు నా జీవితంలో ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి స్థితిలో ఉన్న నువ్వు నన్ను ఏర్పరచుకున్నావు అని ప్రభువుని ఆరాధిస్తూ ఉంటే, గ్రహింపు లేని వారు ఏం చేస్తూ ఉంటారు? వెళ్ళిపోతూ ఉంటారు. ఏం చేస్తూ ఉంటారు? వెళ్ళిపోతూ ఉంటారు. అలాగే మనం ఉండకూడదు. మీకాలు ఏం చేసింది? దావీదుని ఏం చేసింది? హీనపరిచింది. గంతులు వేసేది, నాట్యం ఆడేది చేసుకో, గంతులు వేసుకో, నాట్యం ఆడుకో, ఏమన్నా చేసుకో అని ఏం చేసినారు వీళ్ళు? మీకాలు ఏం చేసింది? హీనపరిచింది. మనం కూడా చాలాసార్లు దేవుని బిడ్డలు సంతోషముతో ఉత్సాహముతో దేవుని ఆరాధిస్తూ ఉంటే మనం ఏం చేస్తాము? మెల్లిమెల్లిగా లేచిపోతాం. ఎక్కడికి లేచిపోతాం? ఆరాధించుకోండి, గంతులు వేసుకోండి అని ఏం చేస్తాం? మనము ఏం చేస్తాం? లేచిపోతాం. మీకాలు ఏం పొందింది? శాపాన్ని పొందింది. కారణం ఏంటి? దావీదు నాట్యమాట ఆమె ఎరుగలేకపోయింది. దావీదు ఎందుకు గంతులు వేస్తూ ఉన్నాడో ఆమె గ్రహించలేకపోయింది. దావీదు ఎందుకు దేవుని సన్నిధిలో సంతోషిస్తూ ఉన్నాడో ఆమె ఎరగలేకపోయింది. తద్వారా ఆమె ఏం పొందింది? శాపాన్ని పొంది. కాబట్టి ప్రియ సోదరి అంటా ఉన్నాను, దేవుడి బిడ్డలు దేవుని ఆరాధిస్తున్నప్పుడు నువ్వు వారితో కూడా ఏకీభవించు. వారు సంతోషముతో దేవుని సన్నిధిలో ప్రభువును ఆరాధిస్తూ ఉండగా నువ్వు వారితో కూడా కలిసి ఏకీభవించినట్లయితే నువ్వు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతావు. చాలాసార్లు ఏదైనా పనుంటే తప్పనిసరి అయితే లేచి వెళ్ళు, దేవుడు దాన్ని చూస్తాడు. వాళ్ళు ఆరాధించుకోనిలే, నేనేం ఆరాధించేవాడిని కాదు కదా, నేనేం ప్రభుని స్తుతించేవాడిని కాదు కదా అని నువ్వు లేచిపోయినట్లయితే మీకాలు ఏం పొందింది? శాపాన్ని. పిల్లలకు ఏం చేయలేదంట? కనలేదంట. లోకంలో పిల్లలు కనలేని తల్లి గురించి తప్పుగా అనుకుంటారు. కాబట్టి నేను తలంపు ఏంటంటే, దేవుని బిడ్డలు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఆలోచించేయి, ఎందుకు వీరు ఇంతగా ఆరాధిస్తూ ఉన్నారు ప్రభువును, దేన్ని బట్టి ప్రభువును వీరు ఇంతగా ఘనపరుస్తూ ఉన్నారని నువ్వు కూడా ఆలోచించు. మీకాలు వలె హీనపరచవద్దు. దేవుని ఆరాధించేవారిని మనం ఏం చేయకూడదు? హీనపరచడం అంటే ఏమని? వారి గురించి తప్పుగా మాట్లాడడం అని కాదు. నువ్వు వారితో కూడా కలిసి నువ్వు కూడా ఆమెనని చెప్పలేదంటే ఏమని? నువ్వు వారిని ఏం చేసినట్టు? త్రోసివేసినట్టు అన్నమాట. నీ ఆరాధనతో నేను ఏకీభవించలేను, నేను ఆమెనని చెప్పలేను, నువ్వు ఆరాధన చేసుకొని చెప్పినట్టు అన్నమాట. కాబట్టి మనం అలాగూ ఉండకూడదు. అత్యవసర పరిస్థితి అయితే, తప్పని స్థితి అయితే వెళ్ళండి, దానికి ఏమీ కాదు. కానీ తలంపు ఏంటంటే, మీకాలు దేవుని ఆరాధిస్తున్న దావీదుని విషయంలో ఏం చేసింది? ఆమె హీనపరిచింది. కాబట్టి దేవుని బిడ్డలతో ఆరాధించే వారితో మనం కూడా ఏం చేయాలి? ఏకీభవించినప్పుడు మనకు కూడా దేవుని నుండి మనము ఆశీర్వాదం. కాబట్టి దావీదు ఎందుకు గంతులు వేస్తూ ఉన్నాడు? దావీదును దేవుడు ఏర్పరచుకున్నాడు. తాను తలపోసుకుంటా ఉన్నాడు. ప్రభువా, తప్పిపోయిన గొర్రెలతోనే ఉంటేనే, తప్పిపోయిన గొర్రెల మందిలో నేను ఉంటేనే, తప్పిపోయిన గొర్రెల వెంబడి నేను కూడా వెళ్తూ ఉంటేనే. నిజమే కదా, లోకంలో అల్లరి చేసే వాళ్ళతో కూడా నేను కూడా తిరిగినవాడినే. ఏమని? వాళ్ళతో కూడా నేను తిరిగినవాడినే. లోకంలో చెడిపోయిన వాళ్ళతో కూడా నేను కూడా కలిసి తిరిగినవాడినే. అయితే నన్ను నీవు ఏర్పరచుకున్నావు. నా తండ్రి నన్ను లెక్క చేయలేదు, నా తండ్రి నన్ను కుమారునిగా ఎంచలేదు, కానీ నీవు నన్ను ఏం చేసావు? ఎంచినావు, ఏర్పరచుకున్నావు.
ఇంకా మొదటి చూస్తూ వచ్చినట్లయితే రాజైన సౌలును దేవుడు ఏం చేసినాడంట? విసర్జించినాడు. దేవుడు ఘనులైన వారిని దేవుడు ఏం చేసినాడు? విసర్జించినాడు. ఎవరిని ఏర్పరచుకున్నాడు? వెర్రివారిని, బలహీనులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ప్రభువా, ఒకప్పుడు నేను లోకములో చెడిపోయిన స్థితిలో ఉంటిని, నేను చెడిపోయి ఏం చేస్తా అంటే ఇతరులను కూడా చెడగొట్టేవాడిగా ఉంటుంది. ఏం చేస్తావంటే నేను కూడా చెడగొట్టేవాడిగా ఉంటుంది. నేను చెడిపోయిందే కాదు, చెప్తారు కదా చాలా తల్లిదండ్రులు అంటారు కదా, ఏమంటారు? రే నువ్వు చెడిపోయింది కాక మా పిల్లని కూడా చెడగొట్టినావు అంటారా లేదా? నేనేదో మంచివాడిని అన్నట్టుగా మా అమ్మ అనుకునేది. ఇక అంటే కాకి పిల్ల కాకికే ముద్దు కదా, కాకి పిల్ల కాకి ముద్దు. కాబట్టి నా స్నేహితులు ఎవరైనా వస్తే మా అమ్మ అనేది, నా పిల్లని చెడగొట్టేకి వచ్చినావు కదా అనేవాడు. నేను చెడగొడుతున్నానని తెలియదు మా అమ్మకు. మా అమ్మకి ఏం తెలియదు, నేను చెడగొడతానని తెలియదు. అంటే కాకి పిల్ల కాకికి ముద్దు. కాబట్టి మన తల్లిదండ్రులు అనుకుంటారు నా పిల్లోడు మంచోడు, వేరే వాడు చెడగొడతాంటారు అనుకుంటారు. మనం చెడగొట్టే విషయం తెలియదు పిల్లలకు, తల్లిదండ్రులకు కదా. తలంపు ఏంటంటే దావీదు తల పోసుకుంటా ఉన్నాడు, ప్రభువా తప్పిపోయిన గొర్రెలతో నేను కూడా ఉంటిని అనగా నేను కూడా తప్పిపోయి ఉంటిని, నేను కూడా చెడిపోయి ఉంటే. దేవుని ప్రజలతో మనం కలిసి ఉండక లోకముతో చెడిపోయిన వారితో మనం కలిసి ఉంటా వచ్చినాం, వారిని వెంబడిస్తూ వచ్చినాం, వారు చేస్తున్న క్రియలతో కూడా మనం చేస్తూ వచ్చినాం. అంత మాత్రమే కాదు, ఎన్నిక లేని వారం, జ్ఞానం లేని వారం, వెర్రివారం, బలహీనులం. అలాంటి మనలను, చెడిపోయిన మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. దావీదు అంటా ఉన్నాడు, అమ్మ నన్ను ఈ దేవుడు ఏర్పరచుకున్నాడు కనుక నేనేం చేస్తా ఉన్నాను? దేవుని సన్నిధిలో నాట్యం ఆడుతా ఉన్నాను. చూడండి, ఒక మాట చదువుకొని మనం ఆరాధనలో ప్రవేశిద్దాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉన్నాయి, కలిసి చదువుదాము. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడకనిపై ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఎవరిలో ఏర్పరచుకున్నాడంట? క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకు ఏర్పరచుకున్నాడు? రాయబడుతుంది, యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులుగా మనలను, తనకు కుమారులుగా, దేవునికి కుమారులుగా స్వీకరించడానికి క్రీస్తులో దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఉదయ కాలములో ప్రభువును మనం ఆరాధించాలి. వెర్రివారము, తృణీకరింపబడిన వారం, చెడిపోయిన వారం, తప్పిపోయిన మనలను దేవుడు తన కుమారులుగా స్వీకరించడానికి దేవుడు మనల్ని ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఇంత పెద్ద లోకములో దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? తనకు కుమారులుగా ఉండడానికి, తనకు కుమారులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచు. ఇంకో మాట చదువుకుందాం, చూడండి. పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అందరం చదువుదామా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మేము పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన. కాబట్టి దేవుని కుమారులము మాత్రమే కాదు, ఏ వంశం అంట మనము? దేవుడు ఏర్పరచబడిన వంశం. ఇది మనుషులు నియమించిన వంశాలు కాదు. లోకంలో ఉండే వంశాలన్నీ ఎవరు? మనుషుల చేత ఏర్పరచబడినవి, మనుషుల చేత నియమించబడినవి. అయితే దేవుడు ఏర్పరచబడిన వంశంలో ఉన్నవారం మనం. ఎవరి వంశంలో ఉన్నవారం మనము? దేవుని చేత ఏర్పరచబడిన వంశం, మనుషుల చేత ఏర్పరచబడిన వంశం కాదు. ఏ వంశం అంది? ఏ వంశం అంది? దేవుని చేత ఏర్పరచబడిన వంశం. ఇంకా రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన. దీన్ని బట్టి మనం దేవుని సన్నిధిలో ఎంతగా నాట్యమాడాలా, ఎంతగా దేవుని సన్నిధిలో మనము
సాగిలపడి ప్రభువును మనము ఆరాధించాలా? ఎంతగా దేవుని సన్నిధిలో మనము సాగిలపడి, ప్రభువా ఇలాంటి నన్ను నువ్వు ఏర్పరచుకున్న వంశంలో చేర్చుకున్నావు, నీకు సొత్తైన ప్రజగా చేసుకున్నావు, రాజులైన యాజక సమూహంలో నన్ను చేర్చు. ఈ లోకంలో క్రికెట్ టీంలో ఒకరోజు ఆడే టీంలో ఒక వ్యక్తిని ఏర్పరచుకుంటే వాడికి రోజు పోయి ఏం చేస్తారు? టీవీ ఆడిపోయి ఏం చేస్తారు? వాడిని ఇంటర్వ్యూ చేస్తారు. ఏం చేస్తారు? ఇంటర్వ్యూ చేస్తారు. వాడు అంటాడు, నేను ఇట్లా అన్నా, ఆ టైంలో ఇట్లా అన్నా, ఈ టీంలో ఇట్లా అన్నాను అంటాడు. మనల్ని దేవుడు అడిగితే మనల్ని ఇంటర్వ్యూ చేస్తే మనం ఏం చెప్పగలం? నేను బలహీనుడను, నేను ఎన్నిక లేని వాడను, నేను తృణీకరింపబడిన వాడను, నేను విసర్జింపబడిన వాడను, నేను చెడిపోయిన వాడు. అలాంటి నన్ను దేవుడు ఏం చేసినాడు? కాబట్టి మనం ఏం చేయాలా? ప్రభువును ఆరాధించాలి. కాబట్టి సాతాను నీకు వచ్చి ఇంటర్వ్యూ చేస్తే చెప్పండి, అయ్యా నేను ఎలాంటి వాడిని? చెడిపోయిన వాడిని. నేను ఎవరిని? బలహీనుడను, నేను త్రోవ తప్పిపోయిన వాడు, నేను ఎన్నిక లేని వాడు, నేను విసర్జింపబడిన వాడు. అలాంటి నన్ను దేవుడు ఏం చేసినాడు? ఏర్పరచుకున్నాడు. ఎట్లాంటి ఎక్కడ ఏర్పరచుకున్నాడు? ఆయన దేవుడు ఒక వంశాన్ని ఏర్పరిచాడంట. ఆ వంశములో ఆయన నిన్ను నన్ను మనల్ని ఏం చేసినాడు? చేర్చినాడు. దావీదు ఒకే దాన్ని బట్టి ఆరాధిస్తూ ఉన్నాడు. నన్ను ఏర్పరచుకున్న దేవుని సన్నిధిని నేనేం చేశాను? నాట్యం ఆడాను, గంతులు. మరి ఈ సన్నిధిలో మనం ఏం చేయాలా? మనం ఏం చేయాలా? అందరు నాట్యం ఆడాలని కాదు, కానీ దేవుని సన్నిధిలో మనం సాగిలపడి మనం ఏం చేయాలి? ఆయనను ఆరాధించాలి. ఆరాధించే సమయంలో మనం ఏం చేయాలా? లేచిపోదామా? ఒక్కొక్కరు వెళ్ళిపోదామా? ఒక్కొక్కరు లేచిపోదామా? చేయకూడదు. మీకాలు ఏం చేసింది? దావీదు విషయంలో హీనపరిచి, దేవుని ఆరాధించే విషయంలో తాను తప్పిపోయి. కాబట్టి దేవుని ఆరాధించే బిడ్డలతో కూడా మనం కూడా కలిసి ఏం చేయాలా? ప్రభువును ఆరాధించాలి. అయ్యో నేను కూడా ఆరాధించాలి కదా, నేను కూడా ప్రభువును కనపరచాలి కదా, నేను కూడా. ఇప్పుడు మీకాలు ఏం చేసిండొచ్చు? ఒక రాజు భార్యను కదా అని తాను కూడా ఎంతో సంతోషించవచ్చు. నేను దేవుని చేత ఏర్పరచబడిన దావీదు యొక్క భార్యనని తను ఎంతో సంతోషించవచ్చు. అయితే ఆమె ఏం చేసింది? హీనపరిచి. కాబట్టి ప్రియ సోదరుడా, ఈనాడే కాదు ఎప్పుడు కూడా దేవుని ప్రజలు దేవుని ఆరాధిస్తుండగా నీవు కూడా వారితో కూడా కలిసి ఏకీభవించు. అత్యవసరమైన పరిస్థితి వస్తే తప్ప నువ్వు వెళ్ళిపోవద్దు. చాలాసార్లు మన సమాజంలో ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఆరాధన సమయంలో చాలామంది లేచిపోతూ ఉంటారు అన్నమాట. ఇక్కడే కాదు, చాలా చోట్ల. అది వారి గ్రహింపు లేక, వారు జ్ఞానమును కోల్పోయి. కాబట్టి దేవుని ప్రజలు దేవుని ఆరాధిస్తుండగా దేవుడు తమ జీవితంలో చేసిన కార్యములను తలపోసుకొని ప్రభువును వారు ఆరాధిస్తూ ఉండగా మనం ఏం చేయాలా? వారితో కూడా ఏకీభవించు. ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎందుకో జ్ఞాపకం వస్తూ ఉంది. రూతు బోయజుకు ఎదుట ఏం చేసింది? సాగిలపడింది. బోయజుకి ఏం చేసింది? సాగిలపడింది. బోయజు పొలంలో పనిచేసే పనివారు ఉన్నారు, కానీ వారు బోయజుకు సాగిలపడినట్టుగా రాయబడలేదు. రూతు బోయజుకు సాగిలపడడానికి కారణం ఏంటంటే, ఆమె తలపోసుకుంటా ఉంది. ఏమంటుంది? అమ్మా, అయ్యా, నేను మోయాబు దేశస్తురాలిని, శాపగ్రస్తమైన దేశంలో ఉన్నదాన్ని, భర్తను కోల్పోయిన దాన్ని, నా యందు కనికరించిన వారు, నా మీద జాలిపడిన వారు ఎవరు కూడా లేరు. అయితే నీవు నా మీద ఏం చేసినావు? జాలిపడ్డావు. ఆ జాలిని తలపోసుకొని ఏం చేస్తాను? ఆమె సాగిలి పడతావు. కాబట్టి ఎవరు సాగిలి పడతారు? దేవుడు మన ఎడల చూపిన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఆయన సన్నిధిని ఏం చేస్తాం? మనము సాగిలి పడతాం. మిగతా వాళ్ళందరూ రూతు సాగిలి పడతా ఉంటే మిగతా వాళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారు? చేతులు కట్టుకొని చూస్తూ ఉంటారు. ఆమె అవి ఏమీ గమనించట్లా, ఆమె చుట్టుపక్కల ఏమీ చూట్లా. ఏం చూస్తూ ఉంది? నీవు నా ఎడల ఏం చూపావు? కటాక్షం చెప్పావు. నేను మోయాబురాలను, భర్తను లేని దాన్ని, నా మీద ప్రేమ చూపిన వారు ఎవరు కూడా లేరు. ఇంత ప్రేమతో నాతో మాట్లాడిన వారు ఎవరు కూడా లేరు. నా మీద ఇంత దయతో చూపిన వారు ఎవరు కూడా లేరని ఆమె ఏం చేస్తూ ఉంది? సాగిలిపడి. కాబట్టి సాగిలిపడేవారు ఎవరయ్యా అంటే, దేవుని ప్రేమను నిజముగా రుచి చూచినవారు. దేవుని ప్రేమను నిజముగా రుచి చూసేవారు ఏం చేస్తారు? వాళ్ళు ప్రభువును
సాగిల పడుతూ ఉంటారు, సాగిల పడే వారితో కలిసి ఉంటారు. కాబట్టి ఈ దినం నుంచైనా తీర్మానం చేసుకుందాం, ప్రభువా నిన్ను ఘనపరిచే వారితో కూడా నేను కూడా కలిసి ఉంటాను. ఆరాధన సమయంలో నేను లేచి వెళ్ళనే. అంత మాత్రమే కాదు, అక్కడ రాయబడుతూ ఉంది, మీకాలు వివేచించలేకపోయింది. మనం కూడా ఆలోచించేద్దాం, ఎందుకు ఇంతగా ఆరాధిస్తూ ఉన్నారు? నేను కూడా ప్రభువును ఆరాధించాలి కదా, నేను కూడా ప్రభువును ఘనపరచాలి కదా, నేను ఎందుకు ప్రభువును ఆరాధించలేకపోతా ఉన్నాను, నేను ఎందుకు ప్రభువును ఘనపరచలేకపోతా ఉన్నాను అని మనము ఆలోచన చేసి ప్రభువును సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. ఏదో వారు ఆరాధన చేస్తూ ఉన్నారులే అని అన్నట్టుగా కాకుండా, వారి ఆరాధనలో వారు ఏ మాటలతో ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారో, దేన్ని బట్టి ఆరాధిస్తూ ఉన్నారో మనము దాన్ని విన్నప్పుడు మనం కూడా అవును ప్రభువా, నేను కూడా అలాంటి స్థితిలో ఉంటుంది ప్రభువా అని మనం చెప్పగలుగుతాం అన్నమాట. కాబట్టి ఆ సమయంలో నిద్రపోకుండా వేరే వారి ఆరాధన మీద మనసు నిలుపుదాం. ఏం చేయాలి? మనము మనసు నిలపాలన్నమాట. ఎప్పుడైతే మనసు నిలిపితే అవును ప్రభువా నేను కూడా అలాంటి స్థితిలో ఉంటుంది అని మనము చెప్పాలి. దేవుడు అలాగూ నన్ను మనల్ని సిద్ధపరచునుగా.